అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు. అలాగే మండల స్థాయి, వార్డు స్థాయి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు జనసేన ఆఫీస్ నుంచి. ఎవరైతే మాకు రాలేదు, మాకు గుర్తింపు లేదన్నారో మీకు ఇది ఒక అవకాశం. మీరు ఎంత దమ్ముతో చేయగలుగుతారో, ఎన్ని కొత్త మెంబర్షిప్స్ జాయిన్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా ఇది మీకు ఒక మంచి అవకాశం. ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు వంశీ దగ్గర ఉన్న వ్యక్తులు లేకపోతే ఎవరైనా సరే ఒక అద్భుతంగా చేసి ఏమంటే ఇంతమందిని చేయించాను అని వంశీకి చెప్తే వంశీ ఖచ్చితంగా మా దాకా తీసుకొస్తారు, రమేష్ తీసుకొస్తారు, తాతాజీ తీసుకొస్తారు, సత్య తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు బాగా పనిచేసినటువంటి మెంబర్షిప్ డ్రైవర్లు అద్భుతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఇతను బాగా పనిచేశాడు, అయితే ఆవిడ వేరే మహిళ బాగా పనిచేసింది, ఇవన్నీ మా ముందుకు తీసుకొస్తారు. సో మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు అది ప్రూవ్ చేసుకోండి. ఎవరైతే బాగా ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు న్యాచురల్గా ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటేనే చేయగలుగుతారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కమిటీస్లో వివిధ స్థాయిల్లో పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారు. అప్పుడు ఏదన్నా 1-2 మిస్టేక్స్ ఏదైనా జరిగినా సరే అవి సరి చేసుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తున్నాను. సందీప్ అని ఆయన లాస్ట్ టైం మన భీమిలి తరఫున చాలా బాగా చేశారు. మెంబర్షిప్ డ్రైవ్ మళ్ళీ ఇంకోసారి మనం కలవాల్సిన అవసరం ఉంది, కలుస్తాం. ఆ మెంబర్షిప్ అలాగే ఇక్కడ ఇంకొకటి మీరు కూడా నాయకులందరూ కూడా స్టేజ్ మీద మీ అందరికీ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ అంటే మెంబర్షిప్ డ్రైవ్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలండి. అలాగే ఇందాక ఎవరో మెంబర్షిప్ డ్రైవ్ కాస్ట్ గురించి మాట్లాడారు. మెంబర్షిప్ డ్రైవ్లో మనం కట్టేటువంటి 500 రూపాయలు మీరు కట్టుకోలేకపోతే మీరు కట్టుకునేటువంటి నాయకులు మీరు ఏర్పాటు చేసుకోండి, మనుషులు ఏర్పాటు చేసుకోండి. లేకపోతే కట్టలేని వాళ్ళకి మీరే కొంచెం 500 రూపాయలు ఒకళ్ళు ఇంకొకరికన్నా చేసి ఒకళ్ళు ఇద్దరికి 10 మంది చేసినా కూడా తప్పే లేదు. ఇంత చేసినా సరే కేవలం 500 కలెక్ట్ చేస్తున్నాం మెంబర్షిప్కి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కి తన పాకెట్లో నుంచి ఇంకొన్ని కోట్ల రూపాయలు జత చేసి, కేవలం 500 రూపాయలు సరిపోవు, ఇంకొన్ని కోట్ల రూపాయలు జత చేసి ఆయన మనకి ఇవాళ ఈ మెంబర్షిప్ మన డ్రైవ్ లో ఇన్సూరెన్స్ కి ఆయన ఖర్చు పెడుతున్నారు. అది కూడా మీ మైండ్ లో పెట్టుకోండి. మనం ఇచ్చే 500 రూపాయలతో కాదు, ఆయన ఇచ్చేటువంటి డబ్బు కూడా దాంట్లో ఉంది. సో మనందరం కూడా ఒక నిజాయితీ పరుడైన ఒక నాయకుడు, ఒక విజనర్, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి, ఆదర్శవంతుడైన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నందుకు ఫీల్ ప్రౌడ్. ముందుకెళ్దాం. అలాగే నేను ఇవాళ వచ్చింది పర్పస్ కూడా ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలిసి ఒకసారి చూసి మీతో ఇంటరాక్ట్ అయ్యి వద్దాం అనుకున్నాను. మీలో ఏదన్నా చిన్న చిన్న పొరపక్షాలు లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేద్దామని ఒకటి వచ్చాను. అలాగే నేను ఇట్లాగా నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఒక 1 మంత్ నుంచి రాలేకపోయాను. నేను ఇట్లా వస్తున్నాను సందీప్ అన్నప్పుడు సందీప్ ఏర్పాటు చేశారు, హరిహర వీరమల్లు సినిమాకి మీరు రండి, మనందరం కలిసి చూద్దాం, ఎందుకంటే చాలా అద్భుతమైన సందేశం ఉన్న చిత్రం ఇది, మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న చిత్రం ఇది అని చెప్పినప్పుడు యాక్చువల్గా నేను సండే చూద్దాం అనుకున్నాను. ఈ మాట చెప్పిన తర్వాత నేను హైదరాబాద్లో కాకుండా వైజాగ్లో నేను చూద్దాం అనుకున్న సినిమాని పోస్ట్ పోన్ చేసుకుని ఇవాళ చూస్తున్నాను. ఆ సినిమా కమర్షియల్గా మంచి సినిమా, ఎందుకంటే కమర్షియల్గా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అన్నీ ఉంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశం ఆ సినిమాలో ఉంది.